హలో 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 అందరికీ నమస్కారం. మరి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, అమ్మయ్య, అమావాస్య వస్తుంది అనుకునే లోపే జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. గత అమావాస్యకు వచ్చాడు, మళ్ళీ ఇదే దర్శనం ఇవ్వడం. ఇదిగో జగన్ రెడ్డి ఓ పాళి వాతావరణం, దాని తాలూకా రిపోర్టు, ఎక్కడెక్కడ వడగల వాన పడింది, ఎక్కడెక్కడ వర్షం పడిందో ఓ పాలి చెప్పి అప్పుడు మ్యాటర్లోకి రావా. ఖాళీగానే ఉన్నావు కాబట్టి వాతావరణ సమాచారం ఇవ్వడం కంటే నువ్వు చేసేదేమీ లేదు. అందుకే నిన్ను అడిగా, చెప్పు, నాంచకు చెప్పు. శనివారం రాత్రి కురిసిన వర్షము, వడగళ్ళు, దానితో పాటు వచ్చిన గాలి, వీటి అన్నిటి కారణంగా దాదాపుగా 4,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ లింగాల మండలంలోనే కోమనూతల, తాతిరెడ్డిపల్లె, చెర్లోపల్లి, ఎగోపల్లె, పార్నపల్లె, పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ రాజతోట, దాదాపుగా ఇవన్నీ 4,000 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది. ఓసో నిద్ర లేచి ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేసేవా ఏంది జగనా? అది ప్రకృతి వైపరీత్యం, వడగళ్ల వాన కూడా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసి కురిపించింది అంటావా ఏంది? కోంపదీసి నిన్ను వెదర్ రిపోర్ట్ ఇవ్వమంటే పంట నష్టం రిపోర్ట్ ఇస్తా ఉన్నావేంది జగన్ రెడ్డి? దానికి అధికార ప్రభుత్వం ఉంది. వాళ్ళు రైతులకు ఏం కావాలో, నష్టపోయిన వాళ్ళకి ఏం చెయ్యాలో చూసుకుంటారు కదా. నీకెందుకు అంత ప్రయాస? వెనకటికి నీలాంటోడే రాజ్యం ఉన్నప్పుడు పాలన చేయలేదు కానీ ఓడిపోయిన తర్వాత రాజ్యాన్ని వెళ్తా అంటూ మొండికేశాడట. ఇది ప్రజాస్వామ్యం, రాసరికం కాదు. చేత కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని సాకిరి గాడిద చెయ్యాలి. అలా కాదని జనం మెప్పు కోసం కుక్క చేసే పని గాడిద, గాడిద చేసే పని కుక్క చేస్తే ఏమవుతుందో నీకు ఆ కథ బాగా తెలిసే ఉంటది. తెలియకపోతే పెట్ట కథలు చెప్పే శ్యామలు ఉంది కదా, బ్యాటింగ్ కేసులో ఇరుక్కుని జుట్టు పీక్కుంటా ఉంది. ఆవినాడు సవివరంగా కథలు మా బాగా చెప్తుంది.